జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు వస్తున్నాయి. కడపటి వార్తలు అందే సమయానికి దాదాపుగా అన్ని ఫలితాలు పూర్తవచ్చాయి. ఇందులో చూస్తే ఎక్కడైనా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు దాని అనుగుణంగా జరిగే ఎన్నికల్లో అధికార పార్టీకి పట్టం కట్టడం ఒక ఆనవాయితీ. ప్రజల మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. అదే ప్రతిపక్షానికి ఓటేస్తే ఏం వస్తుంది, వాళ్ళే కదా ఇవ్వాలి నిధులని. అందులో భాగంగా ఆ రకంగా చూస్తే దాదాపు క్లీన్ స్వీప్ చెయ్యాలి 90%, 85% తోటి. కానీ కాంగ్రెస్ పార్టీకి అలా రాలేదు. 116 మున్సిపాలిటీల్లో 7 కార్పొరేషన్లో పోటీ చేస్తే సుమారు 70 మున్సిపాలిటీల్లో, తర్వాత 2 కార్పొరేషన్లో, 4 కార్పొరేషన్లో ఏకఛత్రాధిపత్యంగా గెలిచింది. మిగిలిన చోట్ల స్వతంత్రుల ఓట్లతోటో లేదా ఎక్స్ అఫీషియో మెంబర్ల ఓట్లతోటో గెలుస్తుంది, కానీ అది సంపూర్ణ విజయం కాదు. సరే, ప్రభుత్వం మీద అంతో ఎంతో వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. ఇది లేదు మేము పెర్ఫెక్ట్ అంటే చెప్పగలిగింది ఏం లేదు. అలాగే బీఆర్ఎస్ కూడా ఎక్కడా కూడా తగ్గకుండా తన వైభవాన్ని ఎంతో కొంత చాటుకుంది. పూర్తిగా కాకపోయినా వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ అలాగే. ఇక బీజేపీ దేనాతి అవస్థ చూస్తోంది. 3వ స్థానం పడిపోయింది. ఎక్కడ కూడా ప్రత్యామ్నాయం మేము అన్న భరోసా ప్రజలకు ఇవ్వలేకపోయింది. ఇక జనసేన పార్టీ అన్నది పోటీ చేద్దామన్న నిర్ణయం తీసుకున్నది ఎలక్షన్లకి తక్కువ సమయం ఉండగా. ఆ తక్కువ సమయంలోనే మనం క్యాండిడేట్లను తీసుకోవడం, వాళ్ళకి బీఫార్మ్లు ఇవ్వడం, వాళ్ళు ప్రచారం చేసుకోవడం తగినంత సమయం కూడా లేకపోవడం. అలాగే అక్కడ వాళ్ళ ప్రచారానికి శ్రీరామ్ తాళ్ళూరి గారు కానీ, తర్వాత హీరో తనీష్ గారు కానీ, అలాగే సినీ నటి వినీత గారు కానీ, అలాగే ఆంధ్ర నుంచి ఎంతోమంది తరలి వెళ్ళి వాళ్ళకి మద్దతుగా ప్రచారం చేయడం జనసైనికులకి ఒక చక్కటి అవకాశం. ఈ ఎన్నికల్లో ఏదైనా పార్టీ బలంగా ప్రజావాణి వినిపించిందంటే తక్కువ స్థానాలు పోటీ చేసిన కడపటి వార్తలు అందేసరికి మాకు ఒక మున్సిపల్ కౌన్సిలర్, ఒక కార్పొరేషన్ అభ్యర్థి గెలిచారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ 14వ వార్డు ఆరూరు విజయలక్ష్మి గారు మొదటి విజయం మాకు. ఆవిడతో మొదలైంది జనసేన ప్రస్థానం తెలంగాణలో. అలాగే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్కి అక్కు సాగర్ గారు కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఈ ఇద్దరికి ఒకటి చెప్తున్నాం, మీరు డబ్బు బిర్యానీ పంచకుండా మీకు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు, పవన్ కళ్యాణ్ గారిని మీలో చూసుకొని ఓటేశారంటే ఆ ప్రజలకి మీరెంతో రుణపడి ఉండాలన్నది ఆలోచించుకోండి. మీరు ఇద్దరు సాధించిన విజయం భవిష్యత్తులో ఎంతోమందికి స్ఫూర్తినివ్వాలి. ఎందుకంటే ఇంకా పూర్తి ఇది బేసిక్ విశ్లేషణ మాత్రమే. అసలు ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఏంటి, మనకి జనసేనకి ఇంకా సీట్లు రావాలని అంచనా 36 వరకు అంచనా వేశారు. అక్కడ ఇండిపెండెంట్ అని చూపిద్ది, ఇతరులు అని చూపిస్తున్నారు కానీ జనసేన అని చూపించట్లేదు. ఇంకా పెరుగుతాయని నమ్మకం ఉంది. కానీ భవిష్యత్తులో మీరిద్దరూ వేసిన బాట జనసేన పార్టీకి ఉన్నతమైన పరిస్థితి కల్పించాలి. ఇంకొక ఇందులో కీలక పరిణామం ఏంటంటే, ఎలక్షన్కి అభ్యర్థులను ప్రకటించాక బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి పోటీ చేద్దాం, మీరు ప్రచారానికి రండి అని కొంత కేడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన మాట వాస్తవం. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్లో ఏమవుతుందంటే గెలిచి వాళ్ళు ఓడిపోతారు, ఓడి గెలుస్తారు. అవన్నీ పూర్తి ఎలక్షన్ ఓటింగ్ రిజల్ట్ అంతా పట్టుకుంటే చెప్పచ్చు. ఏది ఏమైనా రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లకి పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటి నుంచి మీరు వర్క్ చేసుకోండి, మీకు ఆ వార్డుల్లోని, మీకు ఆ డివిజన్లలోని. అంతేగాని ఎలక్షన్ దగ్గర చేశాక ఆ 4 రోజులు తిరిగితే పని అవ్వదు. జనసేన పార్టీకి ఉన్న ఒక అదృష్టం ఏంటంటే మీకోసం ఇక్కడ నుంచి ఎంతోమంది వచ్చి ప్రచారం చేయడం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళెవరూ కూడా మీకు భారం గారు, వాళ్ళ సొంత ఖర్చులతో పెట్టుకొని తిరిగి ఆ అభిమానులు, ఆ జన సైనికులు, ఆ వీర మహిళలు కేవలం జనసేన పార్టీ సొంతం. కాబట్టి భవిష్యత్తులో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి నా అభ్యర్థన ఏంటంటే, భవిష్యత్తులో
తెలంగాణలో ఏం చేయాలి, ఇప్పటికే ఒక ఎలియన్స్ ఎన్డీఏ ఎలియన్స్ అక్కడ నిర్మించాలా, మనం స్వతంత్రంగా వెళ్ళి ఇప్పుడే తెలుసుకోవాలి. ఎలక్షన్ దగ్గర చేయగానే డైవర్షన్ కోసం కన్ఫ్యూజన్ కోసం మళ్ళీ బీజేపీ నాయకులు వస్తే ఇటువంటివి రాకుండా మన క్యాడర్కి అండగా స్ఫూర్తిదాయకంగా నిలబడాలని కోరుకున్నాం. ఏది ఏమైనా పూర్తి రిజల్ట్ వచ్చి పూర్తి ఓటింగ్ వచ్చాక ఎవరు గెలుపోవటములు ఎవరు తారుమారు చేసారన్న ఇవన్నీ కూడా ఉంటాయి. ఏది ఏమైనా మరొక్కసారి ప్రస్తుతానికి గెలిచిన మన ఆరూరు విజయలక్ష్మి గారికి కానీ అగ్గు సాగర్ గారికి కానీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్ జనసేన విజయానికి మీరు రథసారథులై పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులుగా తెలంగాణ అంతా కూడా మీరు స్ఫూర్తిదాయకంగా పనిచేసి తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటూ ఈ ఎన్నికల బరిలో ప్రచారం చేసిన శ్రీరామ్ తాళ్ళూరు గారికి కానీ అలాగే హీరో తనీష్ గారికి కానీ వినీత్ గారికి కానీ రాయపాటి అరుణ్ గారికి కానీ ఇంకా ఎంతోమంది పేర్లు మనకి తెలియపోవచ్చు. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి, వందే మాత్రం, జై హింద్.